ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఈ దినకాలం వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఎలాంటి యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమిస్తూ మన పాప దోషములన్నింటినీ, మన తప్పిదాలన్నింటినీ క్షమిస్తూ మన ఎడల కనికరాన్ని చూపిస్తూ దినదినము ఆరోగ్యము ఆయుష్ అనుగ్రహిస్తున్న దేవునికి మనము ఎంత కృతజ్ఞతలు చెల్లించినా చాలా తక్కువే అండి. ఎందుకంటే ఎన్నో పర్యాయములు మన తప్పిదాలు ఒప్పుకుంటాము, తిరిగి తప్పిదాలు చేస్తూ దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తూ వస్తూనే ఉన్నాం. అవన్నీ ఏవి పరిగణలోనికి తీసుకోకుండా దేవుడు తన వాత్సల్యము చొప్పున, కరుణ చొప్పున మనల్ని క్షమిస్తూ ఆరోగ్యము ఆయుష్, కుటుంబంలో నెమ్మది, బిడ్డల ద్వారా సంతోషమైతేనేమి సకలం సమృద్ధిగా అనుగ్రహిస్తూ మనల్ని భద్రపరిచి కాపాడుతున్న దేవునికి నిండు మనసుతో స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రతినిత్యము దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు జ్ఞానమును, వివేకమును, తెలివిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు మన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఎక్కడైనా బలహీనతలు ఉన్నట్లయితే వాక్యం చేత సరి చేసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, ప్రార్థనలో ఇంకా పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేసుకుందాం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈ దినకాలము దేవాది దేవుడు మనతో హెచ్చరికతో కూడిన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే ఎన్నో దినములు, వారాలు, నెలలు, సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి కదండి. మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, అప్పుడే మాసాలు గతించిపోతున్నాయి. ఎన్నో తెలియని సంఘటనలు, అదిగో అక్కడ యాక్సిడెంట్లు, ఇక్కడ మరణ భయములు, ఇక్కడ వ్యాధి బాధలు అని అంటుండగానే మాసంలో ముగిస్తూ మరొక నూతన మాసంలోనికి వెళ్తూ వస్తున్నాం. అలా దినాలు దాటిపోతున్నప్పుడు దేవునికి మనం ఇంకా ఎంత చేరువలో ఉండాలో అనే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేటి దినకాలము మనతో దేవాది దేవుడు మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, మనలో మంచి ఫలాలు ఫలించాలి అంటే మనలో ఏమి ఉండాలి? మనలో మంచి ఫలాలు ఫలించాలి అంటే మనలో ఏమి ఉండాలి? ఏంటి ఫలాలు? ఏంటి మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటూ అంటాం కదా. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చెట్ల గురించి సంబోధించి ఉన్నారు. ఎన్ని ఉన్నాయనే బైబిల్ చరిత్రకారులైతేనే, పండితులైతేనే చెప్తున్న మాటలైతేనేమో పరిశుద్ధ గ్రంథంలో 32 రకాల చెట్లు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అవన్నీ ఫలాలు ఇచ్చేటివి ఉన్నాయి, ఫలం ఇవ్వలేనిటివి ఉన్నాయి. కానీ ఇక్కడ చెట్టు అనగా మనమే సాదృశ్యంగా తీసుకోవాలి. ఎన్నో ఉపమానాలు చెప్తూ వస్తున్నారు కదా దైవజనులు గారు, మనము మాదిరిగా ఉండాలి అని. చెట్టు అంటే నేను చెట్టా అనుకోకుండా చెట్టు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, చెట్టు ఏ రీతిగా ప్రాధాన్యత ఇస్తుంది, చెట్టు ఏ రీతిగా నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది, దాని ఆకులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అలాగే దేవునిలో నిలిచి ఉన్న నీవు ఎలా దేవునిలో ఫలిస్తున్నావు, ఆయన సన్నిధానంలో ఎలాగ నువ్వు వర్ధిల్లుతున్నావో నేటి దినకాలం మనం ధ్యానం చేస్తున్నాం. ఒక చెట్టును సాదృశ్యంగా తీసుకుంటున్నాము, అది ఎలాంటి ఫలాలు ఫలిస్తుంది, మంచి ఫలాలు ఫలిస్తే అందరూ ఆ ఫలాలను ఆస్వాదిస్తారు. కానీ చెడ్డ ఫలాలు ఫలిస్తే ఎవరు దాని జోలికి వెళ్ళరు, దాన్ని తీసేస్తారు, ఆ ఫలాల జోలికి వెళ్ళరు. అలాగే నీవు కూడా మంచి ఫలాలు దేవునిలో ఫలిస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఈ దినకాలం మనం ధ్యానం చేద్దాం. అందు నిమిత్తమే మూలవాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము లూకా సువార్త 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము లూకా సువార్త 3వ అధ్యాయము
9వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఈ రీతిగా తెలియజేస్తున్నాయి. 3వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఏం చెప్తున్నాడు? మనకు చాలా చక్కగా దేవుని వాక్యం తెలియజేస్తున్నాం. ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. మంచి ఫలాలు ఫలించాలంటే 3 రకాల ఫలాల చెట్లు ఉన్నాయంట. ఒకటి ఫలించే చెట్టు, రెండోది ఫలింపని చెట్టు, మూడవది ఫలించే చెట్టు, మంచి ఫలాలు ఇచ్చే చెట్టు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇదే మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఏమని అంటున్నారన్న, ఫలింపని చెట్టును ఏమని చేస్తారంట? ఫలింపని ప్రతి చెట్టును నరకబడుతుందంట. ప్రియమైన వాళ్ళరా, నీలో మంచి ఫలాలు లేకుంటే నరికేయబడుతుంది. ఎలా నరికేయబడుతుంది? కీర్తనాకారుడు అంటున్నాడు, 1వ కీర్తన, ఎన్నోసార్లు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం కదా. కీర్తనల గ్రంథము, కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తనలు 1వ కీర్తన 3వ వచనంలో ఏమని ఉంది? అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఏం చేయాలంట? ఆ చెట్టు ఎక్కడ నాటబడిందంట? నీటి కాలువన యోరన నాటబడిన చెట్టై ఉంది. నీటి కాలువల దగ్గర ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టు ఫలం పచ్చగా ఉంటుంది, దాని ఆకులు ఎప్పుడూ వాడిపోవు, అది చక్కగా ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటుంది. దాని వేర్లు కూడా ఎందుకంటే ఆ యోరన నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీళ్లు పోతున్నప్పుడు ఆ వేర్లు, చెట్టు యొక్క వేర్లు ఆ నీళ్లను పీల్చుకున్నప్పుడు చెట్టు పచ్చగా ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో, దేవుని సన్నిధానంలో క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితేనా నీ ప్రార్థనా ధూపం దేవుని సన్నిధానానికి వెళ్తుంది. కాబట్టి దేవుడు నీ కుటుంబాన్ని పచ్చగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అలా ఆశీర్వదిస్తున్నప్పుడు ఏమంటున్నాడు? 52వ కీర్తన 8వ వచనంలో చదువుదులేనేమేమిటంటే కీర్తనకారుడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉంటాను. ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఆ ఒలీవ చెట్టును ఇర్మియా గారు 11వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నారంటే ఒకసారి చదువుదామండి. ఇర్మియా గ్రంథము, పాత నిబంధన గ్రంథము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో ఏమని మాట్లాడు? అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఏమంట? పచ్చని ఒలీవ చెట్టు అని దేవుడే పేరు పెట్టినట. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె మందిరంలో నాటబడాలి అంటే నీవు ఎలా ఉండాలి అంట? దేవుని మందిరంలో ఉండాలని. అది ఫలించే చెట్టు యొక్క గుణాలు. నువ్వు ఫలించాలి అంటే దేవుని సన్నిధానంలో. ఆ చెట్టు అయితే ఎలా ఓర్న నాటబడినదే, నీటి కాలున ఓర్న నాటబడితే ఎలా ఉంటుందో అలాగే నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే నీవు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. మరి ఇంకొక చెట్టు కూడా ఉంది కదా, ఇప్పుడు మనం చదువుకునింది ఫలించే చెట్టు. 2వ చెట్టు కూడా ఉంటుంది కదా, అదేం చెట్టు అంట? ఫలింపని చెట్టు. ఆ చెట్టు ఎట్లా ఉంటుందంటే లూకా సువార్త 13వ అధ్యాయము, ఆ చెట్టు ఫలింపని చెట్టుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో వాక్యం చాలా చక్కగా తెలియచేస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. నువ్వు ఫలింపని చెట్టుగా ఉంటే
దేవాది దేవుడు ఏమంటున్నాడు, ఈ చెట్టు వల్ల ఏమి లాభము? ఈ చెట్టు ఇక్కడ నాటడం వల్ల ఆయన అంటున్నాడు తోటమాలితో, యజమానుడు వచ్చి, అయ్యా ఈ చెట్టు నాటి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరం నుండి 1 సంవత్సరం అంటే వదిలేద్దాం, అది వృద్ధి కావాలి. 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయింది, దీంట్లో ఫలాలేమీ లేవే. చెట్టు ఏపుగా పెరిగింది, గుబురుగా ఉంది, ఏ ఫలాలు లేవు. కాబట్టి ఈ చెట్టు ఇక్కడ ఉండడం వల్ల ఏం లాభము? ఈ చెట్టు ఉండడం వల్ల ఈ ప్రదేశం అంతా ఇదైపోతుంది. కాబట్టి నువ్వు తీసివే. నువ్వు దేవుని సన్నిధానంలో ఫలించకపోతే, నీ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా కానీ నువ్వు ఫలించకపోతే, అంటే దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించకపోతే నరికివేస్తారంట. అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉండి, ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నట్లయితే నా దేవుడు నరికివేసేవాడుగా ఉన్నాడంట. అలా నరికివేయడం వల్ల ఏం లాభం లేదండి. ఆ చెట్టు నిష్ప్రయోజనంగా ఉంటుంది. అదే యెషయా గారు 5వ అధ్యాయం 2-6 వచనాలలో చాలా మంది మంచి ఫలాలు లేకోకుండా నిష్ప్రయోజనంగా ఉన్నారంట. దేవుని ద్వారా మేలులు పొందుకుంటున్నారు, దేవుని ద్వారా అనేక కార్యాలు పొందుకుంటున్నారు, కానీ నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆ చెట్టు నరకవేయబడుతుంది. అంటే నువ్వు ప్రయోజనకారిగా లేకపోతే నిన్ను కూడా దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. అందుకే ఫలించే చెట్టు ఉంటే పచ్చని ఒలీవ చెట్టు అని దేవుడు బిరుదిస్తాడు. ఫలింపని చెట్టుగా ఉంటే నరికివేయబడతావు. 3వదిగా మనం చూసినట్లయితే ఎలాంటి చెట్లుగా ఉండాలో మనం చూస్తేనా మంచి ఫలాలు కలిగిన చెట్లుగా ఉండాలంట. అది ఎక్కడ ఉంది మంచి ఫలాలు? లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట, ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. మంచి ఫలాలు ఫలింపవు అంటే నువ్వు మంచిగా ఉన్నట్లయితే మంచి కార్యాలే జరుగుతాయి, చెడు కార్యాలు జరుగు. చెడుగా ఉంటే నీలో మంచి కార్యాలు జరుగు. అవే అంటున్నాడు, మంచి చెట్టుకు పలికి మాలిన ఫలాలు ఫలింపవు, పనికి మాలిన చెట్టుకు మంచి ఫలాలు ఫలింపవు. కానీ నీలో అంటున్నాను కదా, మన అంశము మంచి ఫలాలు ఫలించాలంటే మనలో ఏముండాలి అంటున్నారు కదా. ఆ ఒక 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఎలా ఫలించాలి, ఏమి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండడం ద్వారా మనము ఎలాంటి మంచి ఫలాలు, మంచి జీవితాన్ని జీవించినాము అనేది అర్థమవుతుంది కదండి. లేఖనాల్లోనికి వెళ్దాము. కొత్త నిబంధన గ్రంథము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చాలా చక్కని మాటలు ఇక్కడ దాగి ఉన్నాయి. ఇవే అయితే నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తున్నా మంచి చెట్టు వలె, మంచి ఫలాలు ఫలించే చెట్టు వలె నువ్వు ఉన్నావని మనము గమనించుకోగలము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుని మాటలు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మనకు 18వ వచనం మనం ఎంచుకున్న సబ్జెక్ట్ లో కాదు కాబట్టి 17వ వచనంలో ఉన్న 5 విషయాలు ఈ దినకాలం నేను మీ ముందు ఉంచుతాను. ఏమంట? మొట్టమొదట పవిత్రమైనది. నువ్వు మంచి ఫలాలు ఫలించాలి, నీలో ఆత్మీయంగా నువ్వు ఫలించాలంటే మొదటిగా నీలో ఏముండాలంట? పవిత్రత.
అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు పవిత్రత గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమని సెలవిస్తున్నారు పౌలు గారు? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ మనకి ఎంచుకున్న అంశం మాట పవిత్రత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏమా పవిత్రత? పైకేమో వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, శుభ్రంగా పరిశుద్ధంగా ఉంటారు. అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కలిగి ఉంటాయి. అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, అపవిత్రత ఆయనకు అసహ్యము. పైకి రూపమేమో అందంగా ఉంది, ఏ మచ్చ ఏ అసహ్యమైనది ఏది కూడా కనుక్కోలేరు చాలా మంది. వీళ్ళు పర్ఫెక్ట్గా అని అంటారు. వాళ్ళ మాట తీరును బట్టి పైన ఎదురుగా ఉన్న వారిని చూసి ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏ కపటము లేదండి, స్వచ్ఛమైన వాళ్ళు, చక్కగా మాట్లాడతారు అని. అవి పెదవులతో వచ్చే మాటలు. కానీ అంతరంగంలో ఇంకొక మనిషి ఉన్నాడు అంటారు కదా అండి, పైకి ఒక రూపము లోపల ఇంకొక రూపము అని. అలాగా అసహ్యమైన కార్యాలు అపవిత్రమైన కార్యాలు మనసులో ఉంచుకొని పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది దేవునికి నచ్చదంట. నువ్వు మంచి ఫలాలు ఫలించాలి, మంచి మనసుతో నువ్వు ఉండాలి అంటే దేవుడు ఒక హెచ్చరికతో కూడిన మాట ఈ దినకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే పవిత్రంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఎన్నో చెడు తలంపులతో చెడు ఆలోచనలతో సమాజంలో చూస్తున్నప్పుడు ఎన్నో అసహ్యమైన కార్యాలు జరుగుతున్నప్పుడు వాటినన్నింటినీ నువ్వు హృదయంలో పదిలపరుచుకొని భద్రపరుచుకొని మళ్ళీ ఏదన్నా ఒక రవ్వ ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి దేవా సహాయం చేయంటే దేవుడు కరుణించేవాడుగా లేడండి. నువ్వు పైకైనా అంతరంగంలోనైనా బాహ్యంగా అయినా కానీ ఒకే ఒక గుణాన్ని కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలి. లోకంలో ఎన్నో ఎదురవుతుంటాయి సంఘటనలు. ప్రేమైన యవనస్తులారా, స్కూల్కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తుంటారు, నీ పక్కన ఉండేవారు నీకు మంచివారుగానే కనపడుతుంటారు, బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుంటారు. కానీ వారి అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు హేయమైన ఆలోచనలతో నిండి ఉంటారు. కాబట్టి నువ్వు వారి మధ్య ఉన్నప్పుడు నీ పవిత్రతను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాంటి అసహ్యమైన వాటికి చోటు ఇవ్వకూడదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. మనసు శరీరము ఏ రీతిగా శుభ్రంగా ఉంటుందో అంతరంగము కూడా శుభ్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుడు అంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడే అనే ప్రకారము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంట. నువ్వు మంచి ఫలాలు ఫలించాలి, నువ్వు ఫలింపు జీవితాన్ని జీవించాలంటే మొదటిగా పవిత్రత కలిగి ఉండాలంట. అదే యాకోబు రాసిన పత్రిక అక్కడే ఉందామండి, మళ్ళా మార్పు చెందకూడదు. అదే పేజీలోనే 5 వచనాలని చెప్పినాను కదా. మొదటిది పవిత్రత అని చెప్పినారు. రెండవది ఏమని రాసి ఉంది యాకోబు రాసిన పత్రిక? సమాధానకరమైనది. నేటి దినకాలంలో అదే కరువైపోయింది కదండి. సమాధానం లేదు. ఎంత సంపాదించుకుంటున్నా కానీ ఇంకా కావాలి వాళ్ళు ఎక్కువైపోయినారు, మేము తక్కువగా ఉన్నాం, వారితో వీరితో మాకు సమాధానం లేదు, గొడవలు, వాళ్ళెంత మేమెంత అనే గుణంతోనే ఉన్నారు. అదే అంటున్నాడు కీర్తనాకారు. రోమర్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలంట. వీలైనంత మట్టుకు సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. వానికి దండిగా ఆస్తుంది, వాంతో నాకేం పని, ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నువ్వు మంచి ఫలాలు ఫలించాలంటే మొదటిగా నీలో పవిత్రత ఉండాలి, రెండవదిగా సమాధానంగా ఉండాలి.
అదే అంటున్నాడు కదా యేసు ప్రభుల వారు మొదటి ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరైనా అసమాధానంతో నీతో ఉన్నట్లయితేనా, నీ కుటుంబ సభ్యులైనా కానీ బంధుమిత్రాదులు ఎవరైనా కానీ నీతో సఖ్యతగా లేకోకుంటే నువ్వు వారితో సమాధానంగా ఉండాలి. అది మనం దేవుని ప్రేమను చూపించేవారు. వీళ్ళు దేవుని బిడ్డలు అనే రకంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితేనా మృదువుగా ఉండాలి. సామెతల గ్రంథం చూద్దామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియచేస్తుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపుతుందంట. ఎట్లుండాలంట మన మాట? మృదువుగా, అంటే చక్కగా ఉండాలంట. ఇంకొకరిని బాధపరిచేదిగా ఉండకూడదంట. కఠినంగా మాట్లాడకూడదంట. ఇతరులతో వెన్న పూసినట్లు మెత్తగా, ఆ రీతిగా ఎవరైనా కానీ నీ దగ్గరికి బాధతో వచ్చినారో, కష్టంలో వచ్చినారో, వ్యాధితో వచ్చినారో, నువ్వు ఎలా మాట్లాడాలా? వాళ్ళ మీద కారం పోసినట్లు మాట్లాడకూడదండి. వాళ్ళకి ఓదార్పు కలిగించే రీతిగా, ఏమీ కాదులేండి, ఈ సమస్యను నేను కూడా ఎదుర్కొన్నాను, ఈ సమస్య తీరిపోతుంది, నీ మాట ద్వారా వారికి ఉపశమనం కలిగే రీతిగా ఉండదు. మనకు బాగా పరిచయమైన వాక్యం ఉంది కదండి, సొలొమోను కుమారుడు. రాజుల మొదటి గ్రంథము చదవద్దులేండి, 12వ అధ్యాయంలో చూసినట్లయితేనా 7 నుంచి 20 వచనాలు గమనించుకుంటూ వెళ్తే, సొలొమోను రాజు యొక్క కుమారుడు రెహబాబు, అతని దగ్గరికి జనులు వచ్చినారు. ఏమని? అయ్యా, మీ నాయన పన్నుల భారం ఎక్కువ వేసినాడు, మేము మీకు బానిసలుగానే ఉంటాము, ఆ కాడిని కొంచెం తొలగించండి, ఆ భారం కొంచెం తొలగించండి అన్నప్పుడు ఈ కుమారుడు ఏం చేయాలి? అవునాయా, సరే నేను ఆలోచించుకొని చెప్తాను, మీకు మంచే చేస్తాను అనాలి కదా. అనుకోండా సరే 3 రోజుల తర్వాత రండి అని పెద్దలతో ఆలోచన చేయకోకుండా తనతో పాటు పెరిగిన యవ్వనస్తులతో ఆలోచన చేసి, అంటే కఠినమైన స్వభావం కనపరిచి కఠినమైన మాటలు పలికి ఉన్నాడు. ఏమని? మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు బరువు ఎక్కువ అన్నప్పుడు, అంటే అది ఇంకా క్రోధం, కోపం పుట్టించే మాటలే. అలా మాట్లాడడం వల్ల, అనాలోచితంగా మాట్లాడడం వల్ల రాజ్యం 2గా విడిపోయిందండి. బాధలో వచ్చిన వారికి నీ మాటలు వారికి ఉపశమనం కలిగించేదిగా ఉండాలి. ఆ ప్రేమ గల మాటలు ఎవరు మాట్లాడతారంటే నా దేవుడు మాట్లాడతాడండి. ఎంతో మంది గాయపరిచినారు, మాటల ద్వారా ఉమ్ము వేసినారు, కొరడాలు కొట్టినారు, పిడుగుద్దులు గుద్దినారు, ఎన్నో అసహ్యకరమైన మాటలు మాట్లాడినాడు. అన్ని మాటలు భరిస్తూ ఆయన చిరునవ్వుతో సిలువ మరణానికి పొందుకుంటూ సిలువ పైన ఎంత ప్రేమగల మాటలు పలికినాడు కదండి, మృదువైన మాటలు. ఒకవేళ నీకు కత్తిపోటు వంటి మాటలు నీతో ఎవరైనా మాట్లాడినప్పటికీ సమస్యలలో నీ దగ్గరికి వచ్చిన వారితో నువ్వు ప్రేమగా మాట్లాడాలి. 4వదిగా చూసినట్లయితేనా లోబడుట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటారు కదా, పిల్లలారా మీ తల్లిదండ్రులు. చదవండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. ఏమని? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనిడి. అంతే. ఏమంటానంట? చిన్నలారా మీ పెద్దలకు మీరు లోబడండి. లోబడే స్వభావం నేటి కాలంలో లేదు ఎవరికి. ఎదురు తిరుగుతారు పెద్దల మీద. ఏదైనా చిన్న పని చెప్పినా మేం చేయలేమబ్బా, మాకు వల్ల కాదబ్బా, మాకు ఓపిక లేదబ్బా, పొద్దుస్తమానం నువ్వు చెప్పే పనులన్నీ చేయాలని ఎదురు తిరుగుతారండి. ఎదురు తిరిగితే అది మంచిది కాదండి.
లోబడాలంట, తగ్గింపు కలిగి ఉండాలంట, దీన మనసు కలిగి ఉండాలంటున్నాడు. అది హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైని నాయకులకు మీరు లోబడి ఉండండి అంటున్నారు. విశ్వాసులారా, సంఘస్థులారా, మీపై నాయకుడైన సేవకునికి మీరు లోబడి ఉన్నారా? హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీ హృదయాలలో ఆ మాటలు గుచ్చుకుంటున్నప్పుడు ఏమని చేస్తారు? మూతి 36 వంకర్లు పెట్టుకోకుండా ఇది నా మేలు కొరకే అన్నట్లయితే మన కుటుంబాలు బాగుపడతాయండి. వంకర్లు పెట్టుకున్నామంటే వంకర జీవితంగానే పోతుంది. కాబట్టి లోబడి ఉండాలని లోబడుట గురించి ఎన్నో మనం మాటలు ధ్యానించున్నాం. సమయం లేదు కాబట్టి త్వరితంగా ముగిస్తున్నాను. చివరిగా చూసినట్లయితే ఏమంటున్నాడు? కనికరము, ఒకరి ఎడల ఒకరము కనికరాన్ని కలిగి ఉండాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నారు కదా ప్రభులు వారు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరి మీద కనికరం పొందాలంటే గుండె చెదిరిన వారి మీద, రోగుల మీద, ఆహారం లేని వారి మీద, దుఃఖపడే వారి మీద, అందరి మీద మనము కనికరాన్ని కలిగి ఉండాలి. ఇట్టి మనసును మనం కలిగి ఉన్నట్లయితే ఏం పొందుకుంటామంట? మంచి ఫలాలు ఫలించే చెట్టు వలె మనం ఉంటామంట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియమైన విశ్వాసి, నువ్వు మంచి ఫలాలు ఫలించే చెట్టు వలె ఉంటే, వీటన్నిటిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు మంచి ఫలాలు కలిగి ఉండి జీవిస్తావు. నిండాలుగా నేను నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు పవిత్రత లేకోకుండా, ఇంకా సమాధానం లేకోకుండా, మృదుత్వం లేకోకుండా, లోబడే తత్వం లేకుండా, కనికరం లేకోకుండా ఉన్నట్లయితే వీటన్నింటినీ నువ్వు కలిగి ఉండు. దేవుడు నిండాలుగా నిన్ను మంచి ఫలించే చెట్టు వలె నిలుపుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడువైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలనైనా. దేవా, ఈ నేటి కాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలకే స్తోత్రం తండ్రి. మంచి ఫలాలు ఫలించాలి అంటే ఏమి కలిగి ఉండాలని మీరు సెలవిచ్చినారు తండ్రి. అవును తండ్రి, మాలో పవిత్రత, సమాధానము, మృదుత్వము, లోబడేతత్వము, కనికరము, ఈ 5 విషయాలే కాక ఇంకా ఎన్నో ఉన్నాయి తండ్రి. మీ మాటలకు ముఖ్యంగా మీ మాటలకు మేము లోబడి జీవించినట్లయితే తండ్రి, మా బ్రతుకంతా తండ్రి పచ్చని ఒలీవ చెట్టు వలె తండ్రి మేము జీవించి మీ సన్నిధానంలో చిగురు పెట్టే వారుగా ఉంటాం తండ్రి. ఇలాంటి స్వభావం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి, నేటి దినకాలంలోనే తండ్రి వీటిని కలిగి ఉండి మీ సన్నిధానంలో తగ్గింపు జీవితాన్ని కలిగి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మీ కృపాహస్తాల కింద తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడుతూ పోషిస్తున్నందుకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.